నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీ సత్యసాయి జిల్లా బడూరు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తినేందుకు విద్యార్థులు నిరాకరించారు. ఉడకని భోజనం మాకొద్దరి చెత్తకుప్పలో పడేశారు. ఈ అన్నం తినడం వల్ల తాము అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు అంటున్నారు. నిర్వాహకులకు భోజనం వండటంలో అనుభవం లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉడకని భోజనాన్ని పెడితే పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా మధ్యాహ్న భోజనం ఎలా ఉన్నా ఉపాధ్యాయులు పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. 160 మంది విద్యార్థులున్న పాఠశాలలో అనుభవం లేని వారికి పనిని అప్పగిస్తే ఎలా అని తల్లిదండ్రులు అంటున్నారు. కొంతమంది అధికారులు, నేతలు వారి స్వప్రయోజనాల కోసం మధ్యాహ్న భోజనంతో ఆటలాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎగ్గులోనా తుప్పులన్నీ ఎగ్గులోనే ఉంటాయనా, బయటకు ఒకటి తీసేసానా. అది పలావ్ అయితే పలావ్లో వెజిటేబుల్ ఏమి బాగుండాలి, అన్ని చెడిపోయినవన్నీ వేస్తాను. ముప్పై వేసాను అంటే మమ్మల్ని మా మీద తిన్నారు సార్. తుప్పే ఉంది సార్. చెప్తాను సార్, ప్లీజ్ అని చెప్తే అన్నాలి మన్నే తిన్నారు సార్, మమ్మల్ని తిన్నారు సార్. సార్ భోజనం ఏమీ బాగాలేదు సార్. డే బై డే ఇచ్చే రాగి జావాలను మాకు మధ్య పురుగులు దొరుకుతున్నాయి సార్. మొన్న అంతా తాగిన తర్వాత చూసుకున్నారే తప్ప మొన్న తాగే ముందు ఎవరు చూసుకోలేదు సార్. మొన్న పురుగులు దొరికినాయి, మేడం వాళ్ళకు కూడా దొరికినాయి సార్. ఈరోజు రైస్ లో అయితే సరిగ్గా ఉప్పు వేయలేదు సార్, ఉప్పు తక్కువైంది, దానివల్ల తినే కాలేదు. ఇప్పుడైతే నా ప్లేట్ లోనే తుప్పు దొరికింది. మళ్ళీ వంట వాళ్ళు కూడా సైడ్ లో అంగడి పెట్టుకున్నారు సార్. ఫుడ్ చేస్తారు, ఇక్కడ అంగడి పెట్టుకుంటారు, ఫుడ్ కూడా సరిగ్గా చేస్తారు సార్. అన్నం తినేకే సార్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.